బెజవాడ దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. ఓ సోదమ్మ ఇటురా. వస్తున్నా. సోది చెప్తానమ్మ సోది చెప్తాను, జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా, ఉన్నది ఉన్నట్లు చెప్తా లేనిది లేనట్లు చెప్తా, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. మా పిల్లగాడు చక్కగా చదువుతుండో లేదో తెలియడం లేదు, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటాడు. మీ పిల్లగాడు చదువు సోది చెప్తానమ్మ సోది చెప్తాను. నాకు చదువు చక్కగా రాదు, నేను నా పిల్లగానికి ఏమని చెప్పను? చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందే తల్లి, చదువు వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందే తల్లి, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. సోదమ్మ నువ్వు చదువు గురించి చాలా చక్కగా చెప్తివి, మరి చదువుకోకపోతే వచ్చే నష్టాలు చెప్పవా? చదువుకోకపోతే ఎవరు పట్టించుకోరే తల్లి, సమాజం హీనంగా చూస్తుందే తల్లి, చాలా కష్టాలు పడాల్సి వస్తుందే తల్లి, చిన్న చిన్న పనులు అవును సోదమ్మ నువ్వు చెప్పింది నిజమే, చదువు లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది నాలాగా. ఇంకేం చెప్పాలో అడగవే తల్లి. పిల్లగాడు చక్కగా చదువుతానో లేదో తెలియడం లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్కు పోవాలే తల్లి, నీ కొడుకు గురించి తెలుసుకోవాలే తల్లి, ఎన్ని మార్కులు వచ్చాయో అడగాలే తల్లి. కానీ మా పిల్లగాని పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగదు. ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుందే తల్లి, మీ పిల్లగాన్ని అడిగి తెలుసుకోవే తల్లి. అవునా సోదమ్మ, కానీ మా పిల్లగాడు ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని చెప్పలేదు, ఇప్పుడు నువ్వు చెప్పినాకనే తెలిసింది. సారులు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారే తల్లి, ఆహ్వాన పత్రం కూడా పంపిస్తున్నారే తల్లి, మీ పిల్లగాని గ్రూపులో చూడవే తల్లి, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. అవునా సోదమ్మ, ఇప్పుడు నువ్వు చెప్పినాకనే తెలిసింది, నేను కూడా ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కు వెళుతాను. మంచిదే తల్లి. బెజవాడ దుర్గమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. అవును సోదమ్మ, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు? సోదమ్మ కాబట్టి. నాకు లోక జ్ఞానం తెలిసే తల్లి, బెజవాడ దుర్గమ్మ పలుకు, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. ఇదిగో సోదమ్మ తీసుకో. నేను తీసుకోనే తల్లి, నేను హితం గురించి ప్రజలకు తెలియజేస్తానే తల్లి, సోది చెప్తానమ్మ సోది చెప్తాను. నమస్కారం మేడం. నమస్కారం, మీరు ఎవరండి? నేను వినయ్ వాళ్ళ అమ్మను. వినయ్ బాగా చదువుతున్నాడు, కానీ మీరు ఇంతకుముందు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఎందుకు రాలేదు? నాకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని వినయ్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ మేము వాయిస్ మెసేజ్ పెడతాము కదా, చూస్తున్నారా లేదా? మీ బాబు చూసి చెప్పటం లేదా? నేను పనిలో పడి మర్చిపోతున్నాను, వినయ్ కూడా నాకు గుర్తు చేయడం లేదు. ఆహ్వాన పత్రిక పంపిస్తున్నాం, ప్రతి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మీరు సైన్ పెడతారు, కానీ ఎందుకు వస్తలేదు? నాకు సంతకం పెట్టడం ఒకటే వచ్చు, చదువు రాదు. వినయ్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాను. వినయ్ ఇంకోసారి అమ్మకి అబద్ధాలు చెప్పకూడదు, ప్రతి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి రావాలి. సరే మేడం, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి రావాలి.